మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో దీపం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే వరకు వెళ్లిన ఈ వివాదంలో ద్విసభ్య ధర్మాసనం వద్ద స్టాలిన్ సర్కార్కు ఊరట దక్కలేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమైంది. అసలు ఏంటి దీపం వివాదం? హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది? మదురైలోని తిరుప్పరకుండ్రం హిల్ టాప్ పై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగించేందుకు డివిజన్ బెంచ్ అంగీకరించింది. ఈ మేరకు గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొంది. విచారణ సందర్భంగా దీపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. ఏడాదిలో ఒకరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినదే అని స్పష్టం చేసింది. తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పిళ్ళయ్యార ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికందర్ దర్గాకు 15 మీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతినివ్వాలంటూ రామ రవికుమార్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన మదురై బెంచ్ సింగిల్ జడ్జ్ దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్కడ ఏర్పాట్లు చేయలేదని పిటిషనర్ మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మదురై ధర్మాసనంలో భద్రతా విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని పిటిషనర్కు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే ఉచ్చి పిళ్ళయ్యార ఆలయం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకుల తరపున కార్తీక దీపం వెలిగించారు. దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు రామ రవికుమార్ హిందూ నేతలతో ప్రయత్నించగా తోపులాట జరిగి పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఈ కొండ వద్ద 144 సెక్షన్ విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, దర్గా ప్రతినిధులు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనే తాజాగా డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి విపక్ష బీజేపీ, అన్నా డీఎంకే సర్కార్కు ఇది చెంపపెట్టు అన్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఈ తీర్పును స్వాగతించారు. కాగా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది తమిళనాడులోని స్టాలిన్ సర్కార్.